పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు ప్రత్యక్ష గుడారం 7వ రోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వాక్యం. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఈ మాట నాతో అందరూ కలిసి చెప్పండి. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. ఆమేన్. ఇంకొకసారి చెప్తారా? ఆ బలిపీఠం చచ్చౌకముగా ఉండవలెను. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొట్టండి. రైట్. ఈరోజు దేవుని వాక్యం యొక్క ఉద్దేశం బైబిల్లో ఉన్న బలిపీఠములు అనండి. ఈరోజు మన వాక్య సందేశం పేరేమిటంటే ఆ ఇమేజ్ చూపించిన ఆయన బైబిల్లో ఉన్న బలిపీఠములు. బైబిల్లో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయో వాటన్నిటిని గురించి ధ్యానం చేయటానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఓకే, ఈ నిర్గమకాండం 27వ అధ్యాయం మనం ప్రారంభించాం. బలిపీఠం ఎలా చేయాలి? తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర యేసుక్రీస్తు ప్రభు మానవత్వానికి సాదృశ్యం. గుడ్. ఇత్తడి రేకు పొదిగించాలి. ఇది దేవుని యొక్క తీర్పుకి సాదృశ్యం. ఇంతవరకు బాగానే మనం పాఠం విన్నాం. ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించమన్నాడో గత రాత్రి మనం బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తూ అంటారు, ఈ బలిపీఠాన్ని నువ్వు చచ్చౌకంగా నిర్మించాలి. అంటే చచ్చౌకం అంటే 4 వైపుల సమానం, 4 మూలల సమానంగా ఉండాలి. అలాగ నువ్వు నిర్మాణం చేయాలి అని దేవుడు మోజెస్తో చెప్తూ వచ్చాడు. ఈ రాత్రి ఒక సేవకునిగా నేను కోరుకుంటుంది ఏంటంటే ఆ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగం అని మనం నేర్చుకున్నాము. యేసు ప్రభు ఆయన గురించి మనం ఆలోచిస్తే ఆయన అందరికీ ప్రభు, నలుమూలలకి, ప్రపంచం అంతటికీ ఆయన ప్రభు. ఏ మూల నుంచి చూసుకున్నా ఆయనలో లోపం కనబడదు. ఆమేనని చెప్పండి. ఇప్పుడు చచ్చౌకం అంటే ఇక 4 వైపులు కూడా ఒకేలా ఉండాలి. ఎక్కడ ప్రాబ్లం ఉండకూడదు. ఎటువైపు చూసినా సరే కరెక్ట్గా ఉండాలి. యేసు ప్రభులో కూడా ఆయన పరిశుద్ధుడు. ఒక మాటలో చెప్పాలంటే వేల్పుల్లో మహనీయుడు. ఇంకో మాటలో చెప్పాలంటే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు ఆయన. సచ్చౌకం అంటే 4 మూలలు ఒకేలా ఉండాలి. మనం ఆరాధించే ప్రభు కూడా అందరికీ ప్రభు. అంత మాత్రమే కాదు, ఆయనలో ఎటు కోణంలోంచి చూసినా ఏ లోపం కూడా కనబడదు. ఎంత గొప్ప దేవుణ్ణి మనకి ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొడతారు. యేసయ్యకి మహిమ. గుడ్. వంకర టింకర ఎక్కడ కనబడదు ప్రభులో. ఇంకో మాటలో చెప్పాలంటే అడ్డదిర్గ మార్గాలు ఎటు ఏమి కనబడవు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే మనం ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కదా, ఆ బలిపీఠం కట్టేటప్పుడు కూడా 4 మూలలు ఒకేలా ఉండాలని చెప్పినట్టు ప్రభువులో ఏ లోపం కనబడినట్లు ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధులైన మనం కూడా ఈ బలిపీఠం దగ్గరికి వచ్చాం కనుక మనలో కూడా ఎక్కడ అడ్డదిడ్డాలు మార్గాలు ఉండకూడదు, ఎక్కడ లోపాలు అనేవి కనబడకూడదు. ఎందుకంటే ఇంకొక మాటలో ఆత్మీయంగా చెప్పుకోవాలంటే పాత నిబంధన గ్రంథంలో ప్రతిరోజు బలులు అర్పిస్తూ ఉండేవారు. నిత్యము అక్కడ బలి అర్పణ జరుగుతూ ఉండేది. క్రొత్త నిబంధన సంఘానికి వస్తే మన హృదయమే ప్రభు అంటారు, విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. అంటే ఒక మాటలో ఆత్మీయంగా చెప్పుకోవాలంటే ఈ బలిపీఠం ఇక్కడ మన హృదయమే ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన బలిపీఠం. ఈ జీవితము ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఎలా కనబడాలంటే
ఎక్కడ లోపం లేనివాడిగా కనపడాలి. దీనికి ఒకటి రెండు రిఫరెన్స్లు మీకు ఇస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 వాక్యము. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నువ్వు ఏ మూల నుంచైనా చూడు. ఇప్పుడు ఈ బలిపీఠము 4 వైపులా చూడండి ఒకేలా ఉంటుంది. అన్ని సమానంగా కనబడుతుంటాయి. దేవుని పిల్లలు ప్రభు ఎంతగా ఆయన సరిపోయినవాడో అందుకే మనం పాడతాం కూడా, సరిపోల్చగలనా అంటే ఆయనకి సాటైన వాళ్ళు ఎవరు లేరు, ఆయనలో ఏ లోపము లేదు. ఇప్పుడు మరి ఆయన పిల్లలమైన మనం కూడా ఈ హృదయం అనే ఆ బలిపీఠం ఎలా ఉండాలని కోరుకున్నానంటే, విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. కీర్తన 51:17 ప్రకారం. ఇప్పుడు మనం ఏమి బలి అర్పించాల్సిన పని లేదు, కానీ మన హృదయం అనే బలిపీఠం ఎలా ఉండాలంటే, విరిగి నలిగిన ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రభుని మనం సమీపించగలిగితే, మన జీవితం ప్రభు ఎలాగైతే ఆ బలిపీఠం చచ్చౌకంగా 4 వైపులా సమానంగా ఉందో, మనలో ఏ లోపము లేని ఓ చక్కని ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా, దేవుని బిడలుగా, బ్రతుకు కాలమంతా సాక్షులుగా జీవించే ఉత్తమమైన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఓకే, ఇక్కడ మీరు రాసుకోండి, హృదయం అనే బలిపీఠము ఏ లోపము లేనిదిగా ఉండాలి. హృదయం అనే బలిపీఠం ఏ లోపము లేనిదిగా ఉండాలి. సో దేవుడు అలాగ మన నుంచి కోరుకుంటున్నాడు. ఆత్మదేవుడు ఖచ్చితంగా మనల్ని అలాగూ తీర్చిదిద్దునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి వర్తమానాన్ని పాయింట్స్లోకి మనం వెళతాం. అదేమిటంటే, సర్వసాధారణంగా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఎవరిలో మనం చూస్తున్న ఏదో ఒక లోపం కనబడుతూ ఉంటుంది. కానీ ఆరాధ్య దైవం దేవునిలో ఏ లోపం లేదు, ఆయనతో ఎవరిని సరిపోల్చలేం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. అయితే ఆయన్ని ఆశ్రయించిన బిడలమైన మనం కూడా ఆ బలిపీఠాన్ని సమీపించేటప్పుడు ఆయన పోలికలోనికి, ఆయన రూపంలోనికి మార్చబడి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ప్రభువును చూసేదరనేటట్లుగా మన హృదయం అనే బలిపీఠం సరిచేయబడాలి, నూతన పరచబడాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, ఈ యొక్క సబ్జెక్టు ఈజీగా అర్థం అవడానికి ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ మీ ముందు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో మనం అక్కడక్కడ చదువుతూ ఉంటాం కదా, తల్లి ఎట్టిదో, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, తల్లి ఎట్టిదో బిడ్డలు కూడా అట్టివారే. ఎందుకు బ్రదర్ అంటే, తండ్రి ఎప్పుడో ఉదయకాలం వెళతాడు, సాయంకాలానికి ఇంటికి వస్తాడు. ఎక్కువగా పిల్లలతో అనుబంధం ఎక్కువగా తల్లికే ఉంటుంది. అందుకే చూడండి, ముళ్ళు గుచ్చుకున్నా ఎవరు గుర్తొస్తారు? నాన్న గుర్తురాడు. ఎక్కువ బంధం ఉంటుంది, బాగా దగ్గర రిలేషన్ ఉంటుంది. తల్లి ఎలా ఉంటుందో సేమ్ అలాగే పిల్లలు కనబడుతూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. అయితే పరలోకపు తండ్రి, ఆయనలో ఏ లోపము లేదు. 4 వైపుల నుంచి చూడండి, ఆ బలిపీఠం సరి సమానంగా కనబడతా ఉంటుంది. ఆయన పిల్లల్లో కూడా ఏ లోపం ఆయన చూడకూడదనేదే ఆయన ఆశ. అయితే దీనికి చక్కని సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒక అనుభవం మా పెద్ద సేవకులు, అనుభవజ్ఞులు చెప్తూ ఉంటుంటే విన్నా. వారి సన్నిధికి వచ్చే ఒక సహోదరి, వివాహమైంది, 3 బిడ్డల తల్లి, కుటుంబాన్ని భర్త చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. కొంచెం జీవనాధారం, ఆర్థిక ఇబ్బందులు
ఇవన్నీ ఆలోచించారు. సడన్గా భర్త ఈ లోక సంబంధమైన ఆశలకి పాల్పడి, అలవాట్లకి పాల్పడి కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇంట్లోకి ఏమైనా తీసుకొస్తేనే కదండి భార్య ఏమైనా చేయటానికైనా, కుటుంబాన్ని చక్కబెట్టడానికైనా, పిల్లల్ని పోషించడానికైనా అవకాశం ఉంటుంది. భర్త ఏమీ పట్టించుకోవట్లేదు. ఎంత కష్టపడినా తాగడానికే సరిపోతుంది. ఏమీ పట్టించుకోవట్లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే నువ్వు చస్తే చావు, బ్రతికితే బ్రతుకని ఇట్లాగా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయ్యి ఆమె ఆ ముగ్గురు బిడ్డల్ని తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ పిల్లల్ని పెంచి పోషించడం కొరకే విదేశాలకు వెళ్దామని ఎవరో చెప్తే వాళ్ళ మాట విని విదేశాలకు వెళ్ళింది. మరి ఈ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసింది. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి డబ్బులు పంపించడం, పిల్లలు వాళ్ళ చదువుల కోసం లేకపోతే వాళ్ళ కుటుంబంలో అన్ని విధాలుగా నడిపించబడతా ఉన్నారు. కొంతకాలానికి పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి విడాకులు దాకా వెళ్ళిపోయింది కుటుంబ సమస్య. ఇంకో మాటలో చెప్పాలంటే పిల్లల్ని ఏమి పట్టించుకోవాలని విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈమె ఒంటరిగా పోరాడుతూ ఏదో పిల్లల్ని పెంచుకోవాలి, పోషించుకోవాలని ప్రయాసపడుతూ వచ్చిందట. తర్వాత పిల్లలు యుక్త వయసుకు వచ్చారు. వివాహం చేసే సమయంకి వచ్చినప్పటికీ పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దామని సిద్ధపడింది. కువైట్ దేశానికి వెళ్ళి కొంత డబ్బు సంపాదించి పెట్టింది. సరే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఏదో సంబంధం ఉందని చెప్తే ఓ సంబంధం చూసి పెళ్లి చేసి మళ్ళీ వెళ్ళిపోద్దామని సిద్ధమైపోయిందట. మొత్తం మీద పెళ్లి చేసింది, వెళ్ళిపోయింది. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ కూతురికి పెళ్ళైన తర్వాత ఆమెకు కూడా పెళ్ళి అయ్యి 2 పిల్లలు పుట్టారట. విచారకరమైన బాధను కలిగించే సమస్య ఏమిటంటే ఈ తల్లి సంసారం ఎలాగా ప్రాబ్లం అయ్యి భర్త విడిచిపెట్టేశాడో, ఈ అమ్మాయికి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా సేమ్ భర్త కూడా అలాగే డ్రింకింగ్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి ఆమె కూడా డిస్టర్బ్ అయిపోయి విడాకుల దాకా వెళ్ళిపోయిందట సమస్య. ఆ దైవజనుడు చెప్తూ చెప్తూ ఏమంటారంటే, ఇంతకీ ఈ ఇంట్లో ఇలాంటి సమస్య రావడానికి గల కారణం ఏంటంటే భార్య, ఎప్పుడు లోబడి ఉండవలసిన భార్య, సరే ఈరోజు కాకపోతే రేపైనా మార్చుకుందామని ఎదురు చూడవలసిన ఆమె, నువ్వు కాకపోతే ఏంది అనేటట్లుగా ప్రవర్తించడాన్ని బట్టి ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయిందయ్యా. తల్లి ఎలా ఉందో పిల్లలకు కూడా అలాంటి స్వభావం వచ్చేసింది అని ఆ దైవజనుడు చెప్తున్నాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను ఆశపడుతుంది ఏంటంటే, మనం ఆరాధించే దేవుళ్ళలో ఏ చెడ్డ గుణం లేదు. ఆయన సుగుణాల సంపన్నుడు. ఆమేనని చెప్పండి. ఆయన సౌందర్యపూర్ణుడు. నాలో లోపముందని మీలో ఎవరు నిరూపించగలరు? ఈ బలిపీఠము సచ్చౌకంగా ఉంది, 4 వైపులా సమానంగా ఉంది. ఆయన పిల్లలు కూడా ఏ లోపము లేని బిడలుగా ఆత్మ సంబంధమైన బలిపీఠాలుగా మీరు కట్టబడుదురుగాక. నమ్మితే ఆమేనని చెప్పండి. ఇంకా మీకు విశ్వాసం ఉంటే చప్పలు కొడుతూ ప్రభుని ఘనపరచండి. ఇప్పుడు బైబిల్లో కొంతమంది భక్తులు బలిపీఠాలు కట్టారు. వారి బలిపీఠాలు కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తున్నాయి. నిజంగా ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ లోపం కనబడదు, ఏదో ఒక భావం కనబడతా ఉంటుంది. ఈరోజు నా ప్రశ్న, బైబిల్లో కొన్ని బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠాలు మనకి కొన్ని పాఠాలు కూడా నేర్పిస్తున్నాయి. కొన్ని పాఠాలు ఈరోజు ఒక 7 బలిపీఠాలని మీ ముందుంచి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొచ్చాలని ఆశపడుతున్నాను. ఎక్స్ప్రెస్ కన్నా వేగంగా పరిగెత్తాలని అనుకుంటున్నాను. దేవుడే నన్ను నడిపించునుగాక. బైబిల్లో ఉన్న కొన్ని బలిపీఠాల గురించి చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి ఒక 7 మాత్రం ఈ రాత్రి చెప్తాను. ఓకే, నెంబర్ 1, మొదటి మాట ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయం
20వ వాక్యాన్ని చూద్దాం. జెనసిస్ చాప్టర్ 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠాన్ని కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించెను. ఆదికాండం 8:20. నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టి పవిత్రమైన పశువులన్నీ తీసుకొచ్చి అక్కడ బలిగా అర్పణగా అర్పించాడు. సో మొదటి బలిపీఠం పేరు కృతజ్ఞతా బలిపీఠం అనండి. చూడండి, ఆ బలిపీఠం ఎలా ఉందో మీకు లైవ్లో చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అదిగో నోవాహు ఫ్యామిలీ అంతా అక్కడ కనబడుతుంది. 3 కొడుకులు 3 కోడలు. నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి అర్పించాడు. గుడ్. సందర్భం మనం చదువుకుంటే ఈ నోవాహు ఈ బలిపీఠాన్ని ఎందుకు కట్టాడు అని ఆలోచిస్తే ఒకటే, దేవుడు జలప్రళయం నుంచి తప్పించాడు తన ఫ్యామిలీని. తన కుటుంబం అంతా వాడలోనికి వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే వాడ లోపల సురక్షితం, వాడ బయట జలప్రళయం. వాడ లోపల సేఫ్ జోన్లో ఉన్నారు వాళ్ళు, వాడ బయట అంతా కూడా భయంకరమైన జల ప్రవాహం. జల ప్రళయంలో అనేకులు మునిగిపోయారు. 40 రాత్రింబగళ్ళు భయంకరమైన ప్రచండమైన వర్షం. నోవాహు 120 సంవత్సరాలు తెలియపరుస్తూనే వచ్చాడు, ఎవరు వినలేదు. ఈ కుటుంబం మాత్రం ఆ వాడలోనికి వచ్చింది. ఈ వాడ వెళ్ళి అరారోతు అనే కొండ మీద ఆగింది. నీటి మట్టం తగ్గిన తర్వాత లేఖనాల సత్యాన్ని మనం చూస్తే నోవాహు పావురాన్ని పంపిస్తాడు, కాకిని పంపిస్తాడు. కాకేమో తిరిగి రాలేదు, పావురమేమో ఒక ఒలీవ కొమ్మ తీసుకుని వచ్చినట్లుగా. లేఖనంలో మనం చదివిన మాటను గమనించినట్లయితే నిజంగా ప్రభువా, ఈ జల ప్రళయంలో అందరూ మునిగిపోగా ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఎన్నిక లేని మా కుటుంబాన్ని ఈ వాడలో సురక్షితంగా కాపాడవని కృతజ్ఞతా భావంతో ఆ వాడలోంచి భూమి మీద రావటమే మొట్టమొదట నోవాహు చేసిన పని ఏంటంటే బలిపీఠం కట్టాడు. ఇది ఎందుకో తెలుసా? కృతజ్ఞతా భావంతో. ఆమేనని చెప్పండి ఒకసారి. అందుకే ఈ బలిపీఠానికి నేను పెట్టిన పేరేమిటంటే కృతజ్ఞతా బలిపీఠం. ఆమేనని చెప్పండి. వాడలోంచి వచ్చిన వెంటనే ఏం చేస్తారు? సాధారణంగా చాలామందిని గమనించండి, విదేశాలకు వెళ్తూ ఉంటారు చాలామంది. వచ్చిన వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తారు ముందు? ఏమోనండి అయ్య గారు. కొంతమందికి భావన ఉంటుంది అన్నమాట, అమ్మో ఎవరు పంపించారో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కనబడొచ్చేది చాలు. లేకపోతే బాగా దగ్గరోళ్ళు, బంధువులు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా చూడండి, ఆయన విదేశాల నుంచి వస్తున్నాడని తెలిస్తే చాలు, వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్లో వెల్కమ్. దేవుడికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, నోవాహు కుటుంబం కాపాడబడింది జలప్రళయం నుంచి. నోవాహుకి ఎంత కృతజ్ఞత భావం ఉందో, ప్రభా నా కుటుంబాన్ని సేఫ్ జోన్లో ఉంచావు అని ఒక బలిపీఠాన్ని కట్టాడు. దీని ఆత్మీయ అర్థం అది. నేను ఆశిస్తున్నాను, నీ హృదయం అనే బలిపీఠం ఎలా ఉండాలో తెలుసా? చచ్చౌకంగా, అంటే ఏ లోపం లేని వారిగా ఉండాలంటే ఒక మాట చెప్తున్నాను, నీ హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండి ఉండునుగాక. అంత్య దినాల్లో ఎలా ఉంటారో తెలుసండి దేవుని పిల్లలు? చివరి దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే అవిధేయులుగా మారిపోతారంట, కృతజ్ఞత లేని వారుగా ఉంటారట. ఈరోజు ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, దేవుని పిల్లలుగా మీకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి, మీకు ఇచ్చిన సంఘ పరిచర్ని బట్టి, సేవకుని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి, దేవుడు మీకు తప్పించిన ఆపదలను బట్టి, గట్టెక్కించిన పరిస్థితులను బట్టి మీ హృదయం అనే బలిపీఠం ఎప్పుడు కృతజ్ఞతతో నిండి ఉండునుగాక. ప్రభు మీ హృదయంలో కృతజ్ఞత భావం నింపునుగాక. మీరు నోరు తెరిస్తే
ఆ గుమ్మములో ప్రవేశిస్తున్నప్పుడు ఎలా రావాలో తెలుసా? కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన ఆవరణలో ప్రవేశించమని చెప్పాడు. మీ నోట ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావం, కాపాడినందుకు, తప్పించినందుకు, చేసిన మేలులకి, చేయబోతున్న కార్యాలకి ఎప్పుడు మీ నోట కృతజ్ఞత భావమే కనబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. సచ్చౌకంగా, సమానముగా నీ హృదయంలో ఏ లోపం కూడా కనపడకూడదు. ఈరోజు నేను ఆశపడుతున్నాను, ఇలాంటి బలిపీఠాలు మనం అందరం కూడా కట్టుదుముగాక. ఇప్పుడు మన బలిపీఠాలు కట్టడానికి అవకాశం లేదు. మన హృదయంలోనే ఒక కృతజ్ఞత అర్పణ ఉండాలి. ఎప్పటికీ కూడా ఆయన సన్నిధికి వచ్చిన వెంటనే, ప్రభా, కరోనా టైం గుర్తు చేసుకోండి. 2020లోకి ఒకసారి వెళ్ళండి. ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళితే ఎంత బాధను కలిగించే అనుభవాలు. ఇదే కిమ్స్ హాస్పిటల్లో చాలా భయంకరమైన మరణాలు. రోజు మనకి లైవ్ జరుగుతూ ఉండేది, గూగుల్ మీట్. ఆ టైంలో ఒక అన్నకి కరోనా వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, చాలా సివియర్ కండిషన్. దేవుడు వాళ్ళ ఇంటికి ఈ అంబులెన్స్ వచ్చేసి క్వారంటైన్లో తీసుకెళ్ళిపోయారు. ప్రక్క బెడ్లో ఉన్న ఆయన అవుట్, కుడి చేతి వైపున అవుట్, ఎడం చేతి వైపున అవుట్. టెన్షన్ వచ్చేస్తుంది, కలవరం వచ్చేస్తుంది. రోజు లైవ్లో వాక్యం వింటూ ఉండేవారు. దేవుడు నిజంగా ఆయన కృపని చెప్పాలి, బ్రతికించారు. మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారంటే, మోకాళ్ళతో నడుచుకుంటూ వచ్చేసారట దేవుని మందిరానికి. కృతజ్ఞతాభావం. నీకెన్నో మేళ్ళు ఎన్ని చేశాడో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుందాం. ఎన్ని అపాయాలు ప్రభు తప్పించాడో ఒక్కసారి మనసు పెడదాం. ఈ హృదయం అనే బలిపీఠం ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో నిండి ఉండాలి. దేవుని కృప మీ మీద ఉండునుగాక. గట్టిగా ఆమేనని చెప్తారా? చూడండి, దినవృత్తాంతముల 2వ పుస్తకం 29వ అధ్యాయం 31వ వచనం. 2 Chronicle chapter 29 verse 31. అంతట హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకుంటిరి. 29:31 2 దినవృత్తాంతాల గ్రంథం. దగ్గరకు వచ్చి యెహోవాకు ప్రతిష్ఠించుకున్నారు. దగ్గరికి వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను, కృతజ్ఞత అర్పణలు తీసుకుని రండని ఆజ్ఞయ్యగా, సమాజపు వారు బలిద్రవ్యములు, కృతజ్ఞత అర్పణలు తీసుకుని వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ హిజ్కియా రాజైన మొదటి సంవత్సరమే, మొదటి నెల, మొదటి నెల మందిరాన్ని బాగు చేసే పనిలో ఉన్నాడు. అప్పటికే యాజకులు సేవ చేస్తున్న దినాలలో పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ హిజ్కియాకి ఎంతో గొప్ప భారం. జనులతో చెప్తున్నాడు, జనులారా, ఈ మందిరానికి మీరు వచ్చేటప్పుడు బలిద్రవ్యం, కృతజ్ఞత అర్పణలు తీసుకురండి అన్నాడు. సో మనం అర్పించాల్సింది ఏంటంటే, ఎప్పుడు మన నోటి నుండి కూడా కృతజ్ఞత. ప్రభా, నువ్వు చేసావు, అందుకు వందనాలు. నాకు పిల్లల్ని ఇచ్చావు, వందనాలు. కుటుంబాన్ని ఇచ్చావు, వందనాలు. వాళ్ళని చదివించుకోవడానికి అవకాశం ఇచ్చావు, స్తోత్రం అయ్యా. ఇల్లు విషయంలో చేసిన మేలు కొరకు, చేయబోతున్న మేలు కొరకు అన్నిటినీ తలంచుకుని ఎప్పటికీ ఈ హృదయం అనే బలిపీఠం కృతజ్ఞతతోనే ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత ఉండదో అంధకారం అయిపోతుందట. కృతజ్ఞత హృదయం లేని హృదయాలు ఎలా ఉంటాయంటే అంధకారం, చీకటమయమైపోతుందట. అందుకని నీవు నోరు తెరిస్తే నీ స్థితి అంతా గుర్తు చేసుకుని దేవునికి స్తోత్రం, నువ్వు రక్షించబడిన స్థితి అంతా గుర్తు చేసుకోవాలి. నిజమే కదా ప్రభా, మా ఇంటికి రక్షణ రాకపోతే, మా ఇంటికి సేవకుడు రాకపోతే మా కుటుంబాలు ఏమై ఉండేవి ప్రభా, ఇది కేవలం నీ కృప నాయన అని ఈ హృదయం అనే బలిపీఠం ఎప్పుడు కృతజ్ఞతతో నిండి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. చేతుల పైకెత్తి హల్లెలూయా అంటారా? ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది చదువుకునే పిల్లలు ఉంటారు కదా. ఒక పాప
చదువుకుంది, రోజు చాలా కష్టపడి చదువుకుంది. ఇక జాబ్ ట్రయల్స్లో ఉంది, ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఓ పక్క చదువుకుంటూ ఓ పక్కన జాబ్ ట్రయల్స్ ప్రయత్నిస్తూనే ఉంది. మొత్తం మీద ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ రోజు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. బయలుదేరింది హరిబరిగా, హడావుడిగా, కంగారుగా. అప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే చాలా కంగారుగా ఉంటుంది. ఏమేం క్వశ్చన్స్ అడుగుతారో, ఎట్లా సమాధానం చెప్పాలి, కంగారుగా వెళ్తూ ఉంది. నిలబడింది, బస్సు వచ్చింది, గబగబా బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన వెంటనే హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటే దాంట్లో ఈ ఈ బస్ పాస్ మిస్ అయిపోయింది. హడావుడిలో బస్ పాస్ మిస్ అయిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే చేతిలో డబ్బులు కూడా లేవు. ఇప్పుడంటే మీరు ఆధార్ కార్డు చూపిస్తే, అమ్మా దేవుడి దేవాలి మీకు అంతా ఫ్రీ, మీరు బస్సు ఎక్కాలి కానీ ఎక్కడికైనా తిరిగి వచ్చేయచ్చు, అంత ఫ్రీ మీకు. మాకు లేదా కృప, దేవుడికి స్తోత్రం. ఆ రోజుల్లో ఆ అవకాశం లేదు. డబ్బులు కూడా మర్చిపోయింది. వెంటనే ఆ కండక్టర్ గారితో చెప్తుందట, సార్ నేను అర్జెంటుగా ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఇదే అవకాశం, ఇది మిస్ అయితే ఇంక టైం చేరుకోకపోతే ఇంక అవకాశం లేదు, డబ్బులు లేవు, మీరేదైనా దయ చూపిస్తే, నన్ను మన్నిస్తే, మీరేదైనా చిన్న సహాయం చేస్తే చాలు, మీ సహాయం ఎప్పుడు మర్చిపోనండి అన్నదట. వెంటనే పాపం ఆమె స్థితి ఒప్పుకుని, నిజస్థితి ఒప్పుకుని చెప్పిన వెంటనే ఆయన దయ కలిగి, సరేనమ్మా నీ పేరున నేను ఒక టికెట్ తీస్తాను, టికెట్ తీయకుండా ఉన్నాను కానీ టికెట్ తీస్తాను, ఆ డబ్బులు నేనే చెల్లిస్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీలాగా ఎవరైనా ఆపదలో ఉన్నవాళ్ళు నీకు నీ కన్నులు ఎదుటికి కనబడితే, నువ్వు ఆపదలో ఉన్నావు కదా, ఇప్పుడు జస్ట్ ఒక టికెట్, 50 రూపీస్ ఎంతో ఛార్జ్, నేను నీకు ఈ టికెట్ తీస్తున్నాను, నీ గుండెల్లో ఇది గుర్తుపెట్టుకోవాలి, నీకు ఎవరైనా ఆపదలో ఉన్నవాళ్ళు ఇలాగ ఎదురు పడితే నువ్వు వెంటనే చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆమె పలానా చోట దిగిపోయారు, ఇంటర్వ్యూకి వెళ్ళింది, అద్భుతంగా సెలెక్ట్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది ఆమెకి. అయ్యి బాబు, మరీ అంత తొప్పునాసనమా? గవర్నమెంట్ జాబ్ అంటే కొట్టొచ్చు కదరా నాయన, మీకు కూడా ఎత్తాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆమెకి మైండ్లో బాగా గుర్తుపెట్టుకుంది, ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయాలి, మర్చిపోకూడదు. చాలా పేషెంట్లు వస్తారు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారని చెప్పలేం. కొంతమంది ఉంటారు, కొంతమంది మనకెందుకు అన్నట్టుగా కూడా ఉంటారు. జాబ్ వచ్చింది, ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఒకరోజు ప్రయాణమే, వాళ్ళ బంధువులకి ఎవరికో బాగోపోతే వేరే హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళని పలకరిద్దామని వెళ్ళింది. అక్కడికి వెళితే ఆ పక్క బెడ్డే ఒక ఆయన చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు. డాక్టర్స్ చెప్తున్నారు, డబ్బులు కడితేనే ఆపరేషన్ మొదలు పెడతాం, అంతే కదండి, హాస్పిటల్ ముందు డబ్బు కట్టాలి, తర్వాత ఆపరేషన్. వెంటనే ఆ పక్క బెడ్ ఎవరైనా చూస్తే ఈయన, ఏది కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ ఒక 5, 6, 7 సంవత్సరాల క్రితం కండక్టర్ గారు ఆమెకి సహాయం చేశారు చూసారా, ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాడు. వెంటనే ఆ పరిస్థితి చూసిన వెంటనే భయాందోళన కలిగి, మనసులో ఆయన చెప్పిన మాటలు అలా రిపీట్ అవుతున్నాయి, ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేయి. వెంటనే ఆమె మంచి హోదాలో ఉంది, మంచి స్థితిలో ఉంది. ఆ కష్టకాలంలో ఆ ఆపరేషన్కి అన్ని విధాలుగా సహాయపడిందంట. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితం కూడా ఎన్ని విధాలుగా మీరు ఉపకారాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారో, ఎవరు మీకు ఉపకారం చేశారో అన్ని విధాలుగా మీరు కృతజ్ఞత హృదయం కలిగి ఈ బలిపీఠాన్ని కట్టండి. ఆ బలిపీఠం ఎప్పుడు చచ్చోకంగానే కనబడుతుంది, ఏ లోపం కూడా ఉండదు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. గుడ్. రెండవ బలిపీఠం, సెకండ్ బలిపీఠం, ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం.
ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన అతడు తనకు ప్రత్యక్షమైన దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. గుడ్. రెండవది ఆరాధన బలిపీఠం అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం చెప్పండి ఒకసారి గట్టిగా. అతనికి ప్రత్యక్షమైన దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ఎవరితడు? అబ్రహాం. వాస్తవంగా అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. వాస్తవంగా మనం ఆదికాండం చదివితే 4 రకాల బలిపీఠాలు కట్టాడు అబ్రహాం. అందులో ఫస్ట్ ఏంటంటే ఆరాధన. ఇక్కడ ఈ 12వ అధ్యాయం స్పెషల్ ఏంటంటే, ఇదిగో అబ్రహాం, నేను చూపించే దేశానికి వెళ్తావా? వెళ్తానయ్యా. అన్నీ రావాలి. వదులుతావా? వదులుకుంటానయ్యా. అంతకన్నా భాగ్యం ఏముంది? ఇంకో నీకు ఇచ్చే కృప ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు. నువ్వు అడుగుపెట్టు స్థలం, దేశమే నీకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానాలు చాలా చెప్పాడు. అయితే అక్కడ శత్రువులు కనానీయులు ఉన్నారు. దేవుడు ఈ భూమిని నీ సంతతికి ఇస్తానని చెప్పిన ఆ మాట, ఆ వాగ్దానం అబ్రహాముకి గుర్తొచ్చింది. వెంటనే నువ్వు నాకు ఈ వాగ్దానం చేశావు కదా ప్రభా అని దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమైన వెంటనే ఒక బలిపీఠాన్ని కట్టాడు. అదే ఆరాధన బలిపీఠం. రెండవ అనుభవం ఏమిటంటే, బలిపీఠం చచ్చౌకంగా ఉండడం అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే, కృతజ్ఞతా హృదయంతో నిండిన మీ జీవితంలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదండి. ఒక వ్యక్తి హృదయంలో కృతజ్ఞత నిండి ఉంటే ఆ వ్యక్తికి ఆరాధన చేయకుండా ఉండలేడు. నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర అద్దెకుండి సేవ చేస్తున్న దినాల్లో, ఇక ఇంట్లో ఆ గదిలో అక్క, ఈ గదిలో నేను. అప్పట్లో స్పెషల్ ఆ సంవత్సర సేవలో పాటలు లెమ్ము తేజరెల్లుము అనే ఒక పాట. సో పదే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉంది, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఇక రోజు ఆరాధనే దేవుని సందులో. అక్కడి నుంచి దేవుడు మళ్ళీ హౌసింగ్ బోర్డుకి పంపించాడు. అక్కడ చప్పట్లు కొట్టడానికి లేదు, డ్రమ్ కొట్టుకోవడానికి లేదు, మైక్ కట్టడానికి, అయినా ఆరాధనే. అక్కడి నుంచి మళ్ళీ ఎర్రొంద చుట్టూ తిప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. సో మన ఆత్మీయ జీవితంలో హృదయం అనే బలిపీఠం ఎప్పుడు కూడా గుండె నిండా మీకు ఆరాధనతో మీ హృదయం నిండిపోవునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళు ఆమేనంటారా? ఇక్కడ అబ్రహాం వచ్చిన ప్లేస్ ఏంటంటే షెకేము అనండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. షెకేముకి అబ్రహాం వచ్చినప్పుడు అక్కడ శత్రువులు ఉన్నారు. మన జీవితాల్లో కూడా అపవాదే మనకి శత్రువు. అయితే ఈ అపవాది కోటగోడలు కూలిపోవాలంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణం వెళ్తుంటే ఎరుకో ద్వారములన్నీ మూయబడి ఉన్నాయి. మన జీవితాల్లో కూడా కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఆ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడానికి మీ నోట ఎప్పుడు స్తుతి ఆరాధన వినబడునుగాక. ఖచ్చితంగా పౌలు శీలలు స్తుతిస్తున్నప్పుడే బంధకాలు ఊడిపోయి చెరసాల పునాదులు కదిలిపోయిన శక్తి మీ హృదయం అనే బలిపీఠంలో ఆరాధన జరుగుతూ ఉంటుంటే దేవుని కార్యాలు ఖచ్చితంగా మీరు కళ్ళతో చూస్తారు. ఉపవాసాలు ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది? 6 రోజులు, ఇది 7వ రోజు. ఈ వారంలో ఎన్ని సాక్ష్యాలు మేము విన్నాము, అసలు ఎన్ని కార్యాలు. నాకు అనిపించింది, న్యూ ఇయర్ వరకు ఇలా కంటిన్యూ చేస్తే చాలే బాబా, చిన్న ప్యానం జారిపోతుంది. 21 రోజులు అంటే రోజులు లెక్కెట్టుకున్న వారం అయిపోయింది ఈ రోజుతో. ఇంకా దేవా 14 రోజులు ఎప్పుడైపోతే, ఆగస్టు 15 ఎప్పుడు వస్తుంది? మంచివాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. అంటే దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అందరం కలిసి చేసే కార్యాలను బట్టి దేవుడు ఇక్కడ
ఆరాధన ప్రభావ మహిమలు మన కళ్ళతో చూస్తాం. నేను విశ్వాసిగా ఉన్నప్పటికి ఇంకా సేవకు రాలేదు. ఫస్ట్లో ఇలాగే కూర్చునేవాడిని, ఫ్రంట్కి వెళ్ళి కూర్చునేవాడిని. ప్రారంభం ఈ ఆరాధన అంటే మనకు ప్రారంభం ఏం తెలియదు. ఎందుకంటే అంత బైబిల్ మిషన్లో ఫస్ట్ మాకు బైబిల్ మిషన్ పాస్టర్ గారు సువార్త చెప్పారు. మాకు ఎప్పుడు సాతాను ఎదిరింపులు తప్ప ఇంకేముండదు. యేసు రక్తమే జయం. ఎప్పుడైతే ఆత్మీయ పునాదుల్లోకి వచ్చామో ఆరాధన స్టార్ట్ అయింది. ఈ ఆరాధనలో అనేకులు ఆత్మలో ఆనందిస్తుంటుంటే, చిన్న వయసు కదండి, అంటే ప్రారంభం 9th క్లాస్ చదువుకునే వయసు. వీళ్ళందరూ గంతులు వేస్తూ ఆత్మలో ఆనందిస్తుంటుంటే మాకు ఏదో కింద ఉండేది. ఇక్కడ కూర్చున్న చాలామంది పిల్లలు కూడా ఆరాధన అంటే అది ఏదో గోల అనుకుంటారు. గోల కాదు, మహిమ కలిగిన స్థలం అది. ఆమేనని చెప్పండి. మహిమా స్వరూపగా ఆత్మ నివసించే చోటు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు ఆయన. ఓ రోజు విశ్వాసిగా నేను అలా ఎదుగుతూ ఉన్నాను. సేవకుల కుటుంబ ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఆత్మతో దేవుడు నింపాడు. అప్పుడు అభిషేకం అంటే నాకు అర్థమైంది. అలాగా పాస్టర్ గారు అన్నారు, నాన్న నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్నావు, నెమ్మదిగా బ్రాంచెస్ ఆరాధనలకి నువ్వు వెళ్ళి పాటలు నడిపిస్తూ ఉండు, ఆరాధన నడిపిస్తూ ఉండని పంపిస్తూ ఉండేవారు. ఫస్ట్ ఇక్కడ ఆరాధన చూసుకుని అప్పుడు బ్రాంచెస్కి వెళ్ళాలి. అప్పుడు కొత్తగా ఒక సహోదరి, కొత్త మాట, వాళ్ళ సంఘానికి వచ్చే వాళ్ళలో ఒక ఆమె ఏ రోజు వాళ్ళ అక్క బ్రతిమాలినా సరే, ఏ రోజు కూడా ప్రార్థనకు రమ్మా అని బతిమాలినా సరే ఏ రోజు వచ్చేది కాదట. మనం కూడా చాలామందిని రెండమ్మా అని ఎంతమందిని బతిమాల రారు. ఆమె వాళ్ళ అక్క బతిమాలుతుందంట, అమ్మ రామ్మ, ఒక్క ఆదివారం రామ్మ అని ఎన్నిసార్లు చెప్పినా వచ్చేది కాదట. అయితే ఆమె హృదయంలో, ఆ కడుపులో ఓ భయంకరమైన బాధ. హాస్పిటల్ తీసుకెళ్ళారు, స్కానింగ్ చేస్తే కడుపు లోపల ఇంత కణితుందని చెప్పారంటే డాక్టర్స్. పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే, ఆర్థిక ఇబ్బందులు. వాళ్ళ అక్క చెప్పిందట, వచ్చే ఆదివారం తప్పకుండా మందిరాన్ని తీసుకెళ్తాను, నేను ఆటో కట్టించుకునైనా. దేవుడు సంచరించు చోటది. ఆయా సమయాల్లో దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు రోగులైన వాళ్ళు దిగుతుంటే బెతెస్దా కోనేరులో స్వస్థత కార్యాలు జరిగినాయి. నీకు నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే దేవుని మీద నమ్మకం ఉంది, నిన్ను మాత్రం ఎలాగైనా తీసుకొస్తానని వాళ్ళ అక్కే స్వయంగా ఆటో కట్టించుకుని ఆమెను మందిరాన్ని తీసుకొచ్చారు. అప్పటికి ఆరాధన జరుగుతున్న సమయం అది. అందరూ ఆత్మలో ఆనందిస్తున్నారు. అన్యురాలు వచ్చి లాస్ట్లో ఎక్కడో ఉంది. ఆత్మదేవుడు ఎవరిని తాకుతాడో తెలుసా అండి? విరిగి నలిగిన మనసుతో నువ్వు ఇక్కడ కూర్చుంటే చాలు, పశ్చాత్తాప హృదయంతో నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే చాలు, దేవుడు చూస్తాడు. ఆమె ఆ ఆరాధనలో తన బాధ, ఎందుకంటే కడుపులో వేదన, ఇబ్బంది పడిపోతుంది, సమస్య ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఆ ఆరాధనలో దేవుడు దర్శించాడో, అద్భుతమండి. ఆ మందిరం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే లోపలనే ఆ లోపల ఉన్న కణితి కనుమరుగైపోయింది. నిజంగా డాక్టర్లకే ఆశ్చర్యం. అప్పుడు బాప్తిసం తీసుకుందండి ఆ అమ్మాయి. అప్పుడు దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టిందండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆరాధన అంత శక్తివంతమైంది. చూడండి, యోహాను సువార్తలో ఆరాధన గురించి ఒక మాట చెప్పారు, 4:24. జాన్ చాప్టర్ 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ ఆరాధించే కాలము వచ్చే ఉన్నది. విచిత్రం చెప్పనా, ఒకప్పుడు బైబిల్ మిషన్ సంస్థలు ఆరాధన చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్, దేవుడికి స్తోత్రం, ఆరాధన చేపిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే, పెంతుకోస్తూ వాక్యాలు చెప్పే వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నారు వాక్యాలు చెప్పడానికి. తెలుసుకుంటున్నారు అనేకులు, మంచిది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆరాధన శక్తివంతమైంది. ఇదిగో అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైన వెంటనే ఒక బలిపీఠం కట్టాడు. ఈ దైవ ప్రత్యక్షత ఆరాధనలో నీకు కలుగుతుంది.
దేవుడు నిన్ను దర్శించునుగాక. నీతో చేసిన ప్రతి వాగ్దానము దేవుడు నెరవేర్చునుగాక. 3వ బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే 7 దాకా వెళ్ళాలి మనం. 3వ బలిపీఠం ఆదికాండ గ్రంథం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు హాయికు కొండకు చేరి ఓకే పడమటినున్న బేతేలునకు తూర్పునున్న హాయికు మధ్య బేతేలునకు హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ యెహోవాకు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆమేనంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో 3వది ప్రార్థనా బలిపీఠం. నాతో కలిసి చెప్పండి ఈ మాట, ప్రార్థనా బలిపీఠం అనండి. ఓకే, ఇది కూడా ఎవరు? అబ్రహామే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు. ఎక్కడ? బేతేలుకి హాయికి మధ్యలో. బేతేలు అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు. హాయి అంటే పాడు దెబ్బ, లోకం. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడుందో తెలుసా? లోకానికి దేవునికి మధ్యలో ఉంది మన ప్రయాణం. ఈ జర్నీలో బేతేలు చేరే వరకు, దేవుని సన్నిధికి చేరే వరకు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఒక ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. ఇప్పటికే చాలామంది ప్రార్థన బలిపీఠాలు మీ ఇంట్లో ఉన్నాయి. మీ కుటుంబ ఆరాధనలో ప్రార్థన బలిపీఠాలు కడుతున్నారు, సంతోషం. మీకు ప్రార్థన ఎలా మారిపోవాలంటే, ఒక మనిషి నిలబడటానికి వెన్నుపూస ఎంత ప్రాముఖ్యమో సంఘము కూడా నిలబడాలంటే ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. జరగబోయి వీటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబెట్టుకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేయమని చెప్పిన దేవుని మాట. ఒక వ్యక్తికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా ఊపిరితో సమానం. నా ఆశ ప్రార్థన మీకు ఊపిరిగా మారిపోనుగాక. మీ నోట ఎప్పుడు ప్రార్థన ఉజ్జీవం ఉండునుగాక. యేసయ్య ముఖ దర్శనం మీకు కలుగునుగాక. అబ్రహాము కట్టిన ఈ బలిపీఠాన్ని మనం చూస్తే ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు లేవు. చూడండి, సాధారణంగా ప్రార్థన అంటేనే 1-2 నిమిషాలు కళ్ళు మూసుకుంటారు, వెంటనే కళ్ళు తెరిచి టైం అయిపోయిందా. ప్రార్థన చేయనివాడు సైతానుగాడు నిన్ను. కానీ నువ్వు ఈ రోజైనా సరే, ఈ ఉపవాస కూడికల ఈ 7వ రోజు ప్రభు చెప్తున్నాడు, నీ ఇంట్లో ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం, ప్రతి మధ్యాహ్నం ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు నిర్మించగలిగితే ఆ బలిపీఠం చచ్చౌకంగా కనబడుతుంది, ఏ లోపం ఉండదు. నువ్వు అర్పించే ఆ అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా మారుతుంది. ఒక అన్నగా, ఒక సేవకునిగా నేను ఆశపడుతున్నాను, నీలో ప్రార్థన శక్తి అధికమగునుగాక. పగలు అనేక విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, రోధిస్తున్నాం, కన్నీళ్లు గారుస్తున్నాం. దేవుడు త్వరగా కార్యాలు చేయబోతున్నాడు. యేసు నామములో శుభసూచన మీలో కనిపించునుగాక. ఏ విషయమైతే ప్రార్థిస్తున్నారో దేవుడు ఒక సూచన మీకు కనపరిచేటట్లుగా సహాయము చేయునుగాక. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇందాకే జస్ట్ నేను ఈ వేదిక దగ్గరికి వచ్చే ముందు ఇందాకే అక్క నాతో చెప్పారు, అన్న చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం కదా, చాలామంది విషయాలు ప్రార్థన చేస్తున్నాం. వెంటనే ఫోన్ వచ్చిందట చర్చ్ నెంబర్కి, చాలా కాలంగా ప్రార్థిస్తున్నారు అక్క, మీకు వందనాలు. అన్న వందనాలు అన్న, దేవుడు ఓ చక్కని కుటుంబ జీవితంలో మాకు అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు అన్నయ్య. వచ్చే వారంలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటామని, మీకు ఎప్పుడు ఖాళీ చెప్పండి. చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేసే వాళ్ళ కోసం జస్ట్ ఇందాకే మ్యాచింగ్ సెట్ అయిందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన ఆలకించే దేవుడు. ఎంతో కాలంగా మనం ప్రార్థన చేస్తున్నాం, వర్షాలు కురవట్లేదు. ఈ వారం రోజులు బలిపీఠం అగ్ని మంట స్టార్ట్ అయిన వెంటనే విశ్వాసం లేదా మీకు? కురుస్తూనే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. విశ్వసించండి, ఇంతకంటే ఎక్కువ కార్యాలు మీ ఇంట్లో దేవుడు జరిగిస్తాడు. ఎంతోమంది బలహీనులైన వారిని బాగు చేస్తాడు. మీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఆగకూడదు.
ప్రార్థన బలిపీఠం ఆరిపోకూడదు. ఈ రాత్రి నుంచి మీరు ప్రారంభించండి. ప్రభా, ఈ బలిపీఠం నువ్వు చూసినప్పుడు చచ్చౌకంగా ఉండాలి, ఎక్కడ లోపం కనపడకూడదు. ఇలాంటి బలిపీఠం నేను కడతానయ్యా, నాకు సహాయం చేయి అని కోరుకో. ప్రభు నీకు సహాయం చేయనుగాక. అబ్రహాము లైఫ్ స్టైలే వేరండి బాబు. ఎంత అద్భుతమో చెప్పనా. గెరారు అనే ప్రాంతానికి వెళ్ళాడు. చెప్పండి, ఊరి పేరు చెప్పండి. గెరారు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక ఆయన ఉన్నాడు, అబీమెలెకు అనండి. గుడ్. ఈ అబీమెలెకు రాజు గెరారు ప్రాంతాన్ని రాజుగా పరిపాలన చేస్తూ ఉంటుంటే, అబ్రహాము భార్య పేరు చెప్పండి, శారమ్మ. సౌందర్యవతి, చాలా సౌందర్యవతి ఆమె. అబ్రహాము భయపడి ఈ రాజు ఏం అర్థం చేసుకుంటాడు అనుకుని ఈమె ఎవరని అడిగాడు. ఈమె నా చెల్లులు అని చెప్పాడు. చెప్పిన వెంటనే దేవుడే ఆ రాత్రి అబీమెలెకుతో మాట్లాడాడంట. ఇదిగో, ఆమె వైపుకి నీ తేడాగా చూసావా, జాగ్రత్త అని చెప్పాడంట. రాజుగారికి వార్నింగ్ ఇచ్చాడట. ఎందుకో తెలుసా? ప్రార్థన చేసి ఆయన దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను గట్టిగా చెప్తున్నాను, ఆమేనని చెప్పండి. నీకు అసలు ఏ డౌటు రాకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏ విషయ చూపు నీ పిల్లల మీద కానీ నీ ఇంటి మీద కానీ కనబడకుండా కనుమరుగైపోనుగాక. ఎందుకంటే అంత ప్రార్థన శక్తి. దేవుడే రాత్రి మాట్లాడి చెప్పాడు మాట అబీమెలెకు రాజుతో, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఉదయమే అంటాడు, నీ భార్య ఏమింటే నాకు చెల్లని చెప్తావేంటే, అంతే అంతే. వెంటనే దేవుడు మాట్లాడతాడు అతని గురించి. ఒకసారి చదువుదామా, ఆదికాండ గ్రంథంలో 20వ అధ్యాయంలోకి వచ్చేయండి. 7వ వచనం చూడండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. ఓకే, అతడు ప్రవక్త ఎవరు? అబ్రహాం. అతడు ప్రవక్త, మహారాజు. అతడు నీ కొరకు అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుదు. ఆమేనని చెప్పండి. ఒకసారి మీ పక్కలు షేకని ఇచ్చి మాట చెప్పండి, నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఎవరు చేస్తారు? మీ ఆయన, దేవుడికి స్తోత్రం. లేకపోతే మీ ఆవిడ, మీ కుటుంబాలు. మీరు ఏ కీడు తగలకుండా కాపాడబడుదురుగాక. అంటే మీ కుటుంబంలో ఎప్పుడు ప్రార్థన ఉండాలి. మీ పిల్లల మీద ఏ విషయ చూపు. ఈ రోజున చూడండి, పిల్లలకి భద్రత లేని పరిస్థితులు. ఇప్పుడు నీ ప్రార్థనే నీ పిల్లల్ని కాపుదలగా ఉండి కాపాడునుగాక. నిజంగా కాపాడుతారు దేవుడు. అసలు అబ్రహాము జీవితంలో ఇంకా మీరు చూడండి, లోతు దగ్గరికి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్తే, ప్రభా ఆ పట్టణం గురించి అబ్రహాం ప్రార్థన చూడండి. 50 మంది ఉంటే కాపాడతావా? 40 మంది ఉంటే 30 మంది 20 మంది బండి బోరుకు వచ్చినట్లుగా 10 మందికి వచ్చేసాడు. కాపాడుతానయ్యా. నిజంగా అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబాన్ని అగ్ని గంధకాల్లోకి వెళ్ళిపోకుండా కాపాడింది. ఈరోజు నీ వీధిలో నీ ఇంటోళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ ఇంటి పేరోళ్ళు, నీ బంధువులు, నీ స్వజనుల కొరకు, వాళ్ళ ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించే అబ్రహాము లాంటి మనసు నీ గుండెల్లో దేవుడు దయచేయునుగాక. ప్రాంతము కాపాడబడునుగాక. మీరు అడగవచ్చు, ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడా? ఖచ్చితంగా కాపాడతాడండి. ఇదే సేమ్ సందర్భం మీకు గుర్తు చేస్తాను. దావీదు జీవితం దగ్గరికి వస్తాను. ప్రేయర్ గురించి మీకు చెప్పే ముందు, దావీదు ఇరుకులో పడ్డాడు. మీలో చాలామంది చెప్తుంటారు, అనవసరంగా ఇరుక్కున్నానండి బాబు. దావీదా, నువ్వెందుకు ఇరుకులో పడ్డావు అని దావీదుని మనం ప్రశ్నిస్తే, నేను ఇశ్రాయేలు ప్రజల్ని అనవసరంగా లెక్క పెట్టాను. దేవుడేమి లెక్క పెట్టమని చెప్పలేదు, కానీ నాకే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి అన్నిట్లో నేనున్నాను తగునా అన్నట్లుగా, ఇదిగో అనవసరంగా ఇరుకులో చిక్కున్నాను, వీళ్ళందరినీ లెక్క పెట్టాను. ఎందుకు లెక్క పెట్టావు? ఆయన పైన అంటాడు, సాతాను నా హృదయాన్ని ప్రేరేపించింది అంటాడు.
ఒక వ్యక్తి ఇరుకులోకి వెళ్ళిపోతున్నాడంటే, ఒక వ్యక్తి దారి తప్పిపోతున్నాడంటే, ఒక వ్యక్తి తొలగిపోతున్నాడంటే ఆ హృదయం సాతానుగాడు ప్రేరేపిస్తున్నాడు. ఒకటే నిర్వచనం. ఎప్పుడైతే సాతాను ప్రేరేపించాడో అతడు దారి తప్పిపోతున్నాడు. జరిగిన విషయం ఏంటో తెలుసా? గాదు ప్రవక్తను దేవుడు పంపించి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. నా వైపు చూసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అప్పటికే చాలా ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మొదటి ఆప్షన్ ఇలా ఉంది, ఇదిగో దేశం మీదకి 7 సంవత్సరాల కరువు పంపిస్తాను, అలా కావాలని కోరుకుంటావా అన్నాడు. కరువు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అల్లాడిపోవాలి. వద్దు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే 3 నెలలు ఎవ్వరికి కనపడకుండా పారిపో. రాజుగారు పారిపోతే ఎట్లా ఉంటుంది? దానికి మనసు అంగీకరించట్లేదు. 3 ఆప్షన్, 3 రోజులు తెగులుతో నేను నింపుతాను. దావీదు అంటాడు గాదు ప్రవక్తతో, ఏం చేయాలో తోచట్లేదు. మీ పక్కోళ్ళతో ఆ మాట చెప్పండి ఒకసారి. నాకు కాదు మీ పక్కోళ్ళకి. వాళ్ళ ముఖం చూడక్క, అక్క నాకు కాదు అక్క. ఎందుకు తోచట్లేదు? అడగట్లేదు మీరు, ఎందుకు తోచట్లేదు? ఎక్కడో ఇరుకులో ఉన్నారు. విచిత్రం చెప్పనా, తెగులు వచ్చండి 70,000 మంది చనిపోయారు. నష్టం. అప్పుడు దావీదు చేసిన పని ఏంటో తెలుసా? అరోనా కళ్ళం కొని అక్కడ బలిపీఠం కట్టి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తెగులు ఆగిపోయింది. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. తెగులు ఆగిపోయింది. ఈరోజు నీ ఇంట్లో ఎన్నో తెగుళ్ళు, నీ ఇంట్లో ఎన్నో సమస్యలు, ఏం చేయాలో తోచట్లేదు. నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఈ బలిపీఠంగా నువ్వు కట్టగలిగితే నీ ఇంట్లో ఉన్న ప్రతి తెగులు ఆగిపోవునుగాక. యేసు నామములో నిత్య జీవం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు చెప్పిన పాఠం రిఫరెన్స్ చెప్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. ప్రార్థన బలిపీఠం ఎంత గొప్పదో చెప్తాను నీకు. చూడు, 2 సమూయేలు అక్కడ 24:25 ఒక బలిపీఠం కట్టించి. ఎవరు? దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠాన్ని కట్టించి దహన బలులు సమాధాన బలు అర్పించి యెహోవా దేశము కొరకు చేయబడుతున్న విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించగా ఆ తెగులు ఆగిపోయింది. ఆమేన్. ఒక సేవకునిగా నా ప్రార్థన, మీ ఇంట్లో ఏ తెగులు ఉందో, మీ ఇంట్లో ఏ సమస్య ఎటూ తోచట్లేదు, ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు, అందరి లైఫ్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఆత్మ దేవుని సహాయంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. నీ పిల్లల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవట్లేదు నీకు తెలియట్లేదా? ఇల్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదా? చదువు విషయంలో ఏం తీసుకోవాలో, పెళ్లి విషయంలో, లేకపోతే కుటుంబ విషయంలో, స్థలం విషయంలో, వ్యాపారం విషయంలో ఏం చేయాలో తోచట్లేదా? బలిపీఠాన్ని కట్టు. ప్రార్థన బలిపీఠాన్ని సమీపించు. దేవుని సహాయం నీకు వస్తుంది. నీ ఇంట్లో చెలరేగుతున్న ప్రతి తెగులు ఆగిపోవునుగాక. మీరు అడగవచ్చు, అన్నయ్య నిజంగా ప్రార్థన అంత శక్తివంతమైందా అని. నిజంగా శక్తివంతమైంది. ఒక పాప రెగ్యులర్గా కుటుంబ ఆరాధన చేసుకుంటుంది, ఉదయకాలం స్తోత్ర ప్రార్థన చేసుకుంటుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, ఏదైనా చేయాలంటే ప్రార్థనతో స్టార్ట్ చేస్తుంది. స్కూల్కి పట్టుకెళ్ళిన క్యారేజీ తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటుంది. ఫ్రెండ్స్ అందరూ చూసి హేళన చేసి, ఓ తెగ భక్తి పరులు తయారైంది, అన్నానికి కూడా ప్రార్థన చేయాలట. అసలు ఈమె సంగతి చూపిద్దాం, అసలు వీళ్ళ దేవుడు ఏంటో తేల్దామని అనుకుని వాళ్ళందరూ ఇక్కడ మాస్టర్ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఓ రోజు యథావిధిగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంది. వాస్తవంగా ఆ రోజు రాత్రి బాగా లేట్ అయిపోయింది, హోంవర్క్ అంతా చేసుకుని బాగా ఆలస్యం అయిపోయింది. పొద్దున్న లేటుగా లేచింది, ప్రార్థన చేసుకోవడానికి టైం తక్కువ ఉంది. అయినా సరే ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని, ప్రభా క్షమించండి అని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుని క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయింది బుక్స్ పట్టుకుని. స్కూల్లో క్లాసెస్ అయినా అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ బ్రేక్.
అందరూ చోట కూర్చుని భోజనం చేద్దామని అనుకుని సిద్ధపడ్డారు. ఈ అమ్మాయిని ఆట పట్టిద్దాం, ఏదో ప్రార్థన 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 అంటుంది కదా అని అనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాస్టర్ ప్లాన్ చేశారు. ఈమె ప్రార్థన చేసుకుంటున్న సమయాల్లో ఎప్పుడు ఆ బాక్స్ తీసారో తెలియదు కానీ అందులో విషం కలిపేశారు. ఈమె ప్రేయర్ చేసుకుంటుంది, జస్ట్ అలా ఆ బాక్స్ అలా ఓపెన్ చేసుకుని ప్రేయర్ చేసుకుంటాం తిందామని. మనం అన్నం పెట్టుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం లేదా? మాకు ఆ అలవాటు లేదండి పాస్టర్ గారు. ముందుకు రావాలే కానీ యేసునామములో ఆమేన్ అంతే, ఖాళీ అయిపోవాలి. ప్రార్థన చేసుకుని తిందాం అనుకున్నది, లోపల కుక్కొచ్చి పట్టుకెళ్ళిపోయింది. ఎప్పుడో చూస్తే బాక్స్ లేదు. వీళ్ళ దేవుడు పేదనంట మళ్ళా అని హేళన చేస్తూ ఉంటారు కదా. అలా ప్రార్థన ముగించే లోపలనే కుక్క నుగరలు కక్కుంటా పడిపోయి చచ్చిపోయింది. విచిత్రమైన సంగతి ఏంటో చెప్పిన, వీళ్ళ దేవుడు ఏదో గొప్పోడు అన్నట్టుగా రోజు ప్రార్థన చేస్తున్న వీళ్ళ దేవుడు ఎట్ట కాపాడుతారో చూద్దాం అనుకుని ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి విషం కలిపారు. కానీ దేవుడు ఈమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్న సమయంలోనే తప్పించాడు. ప్రార్థన అంత శక్తివంతమైంది. ఆమేన్. రోజు మనకి ఎంతో బిజీగా ఉంటాం, అయినా ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అబ్రహాంలాగా మీ ఇంట్లో బలిపీఠం కట్టండి. మీ ఎదురయ్యే ప్రతి కీడు, ప్రతి తెగులు దేవుడు నిర్మూలము చేయునుగాక. సి మైండ్ రేనా నాయన. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన లేనిదే, ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనే. చప్పట్లు, చేతుల పైకి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఓ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తడపకుండా. ప్రార్థన వలనే, ఓ ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన లేని. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట. పాడదాం. ప్రార్థనలో కన్నీళ్ళు పాడాలి. ప్రార్థనలో మూల్గునది, ప్రార్థనలో నలిగితే అయ్యా, ప్రార్థనలో నలిగితే, ప్రార్థనలో పెనుగులాడితే పోవుట అస్సాం. ప్రార్థనలో పెనుగులాడితే. అందరూ చేతులు. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఓ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు పరాజయం, అపజయం ఎదురొస్తుందని బాధపడుతున్నవేమో, ఈ రోజు నుంచి అయినా ప్రార్థన బలిపీఠం కట్టి అప్పుడు నీ పని స్టార్ట్ చేసుకో. ఇంకో మాట చెప్పిన, నిద్ర లేచిన వెంటనే, మంచం మించి లేచిన వెంటనే ప్రార్థనతో నీ పని ప్రారంభించు. అలా స్టార్ట్ చేయి. దేవుడి జీవితం, నీ జీవితంలో ఆగిపోయినవన్నీ కూడా
తిరిగి మరలా నిర్మించడానికి దేవుడు ఆలోచన పుట్టించునుగాక, సహాయము చేయునుగాక. ఎన్నైని? ఫోర్త్, ఆదికాండం 13:18. ఆదికాండం 13:18. ఇప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. గుడ్. ఎక్కడ కట్టాడు? హెబ్రోను అంటే సహవాసం అనే బలిపీఠం అనండి. గట్టిగా చెప్పాలి, సహవాసము అనే బలిపీఠం అనండి. ఓకే, నీకు సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసం వెరీ ఇంపార్టెంట్. హెబ్రోను అంటే సహవాసము అని అర్థం. అబ్రహాము కట్టిన 3వ బలిపీఠం, వరుస క్రమంలో వస్తే 4వ బలిపీఠాన్ని గురించి మనం స్టడీ చేస్తాం. సహవాసం అనే బలిపీఠం నీ జీవితంలో, ఈ బలిపీఠం ఎప్పుడు కట్టుతూనే ఉండాలి. సహవాసానికి నువ్వు దూరం కాకూడదు. సహవాసానికి దూరం అయితే అది ఎంతో నష్టమే. తండ్రి ఇంటికి దూరమైన తప్పిపోయిన కుమారుడికి ఎంత కష్టమో, సహవాసానికి దూరమైన దేవుని పిల్లలకు కూడా అంతే కష్టం. అందుకే సంఘ సహవాసం, ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధనలు, నియమించబడిన కోడికలు, ఇవన్నీ ఎందుకంటే నువ్వు మండుతూ ఉంటావు, నీ కుటుంబాన్ని మండిస్తానికి అవకాశం ఉంటుంది. ఆరిపోతున్న నీ దీపాన్ని మరలా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. సహవాసంలో అంత శక్తి దాగి ఉంది. నా ప్రార్థన, మీ ఆత్మీయ జీవితాలు సహవాసంలో నిలిచి ఉండునుగాక. ఆది అపోస్తులతో ఉన్న సహవాసం మీరు ఎప్పటికీ కాపాడుకుందురుగాక. చూడండి, అబ్రహాం గురించి, ఈ సహవాసాన్ని గురించి ఒక వాక్యం చదివిస్తాను. ఆదికాండం 35:27 చూడండి. ఆదికాండం 35:27 చూడండి. యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళాడు, ఇస్సాకు ఇంటికి అబ్రాహామును ఇస్సాకును పరదేశులైన మమ్రేలో కిర్యాత్ అర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. అదే హెబ్రోన్. అందరూ ఆమెను చెప్తారు ఒకసారి. ఓకే, ఇప్పుడు తండ్రి ఇంటికి దూరమై ఎన్నేళ్ళు అవుతుంది? 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. అదే హెబ్రోన్. ఈరోజు ఒక సేవకునిగా నేను ఆశపడుతున్నాను, సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు. చూసావా, ఈ బలిపీఠం ఎప్పుడూ మండుతూ ఉండాలి. సహవాసం ఎంత గొప్పదో తెలుసండి. మనం అప్పుడప్పుడు కట్టెలు వెలిగిస్తూ ఉంటాం. ఆరిపోతున్న కట్టెల దగ్గరికి మామూలుగా ఉన్న కట్టెని పెడితే అది కూడా ఆరిపోద్ది. మండుతున్న కట్టెలన్నిటిలోకి ఆరిపోతున్న కట్టె తీసుకొచ్చినా వెలుగుతూ ఉంటుంది. సహవాసం అంత పవర్ఫుల్. అందుకే దేవుని సన్నిధి కాంతి మన మీద దేవుడు ప్రకాశింపచేయునుగాక. సో మీరు సంఘ సహవాసంలో ఎప్పటికీ అంటుకట్టబడే ఉండండి. సంఘ సహవాసాన్ని కోరుకోండి. ఈ సహవాసం అందుకే బ్రాంచ్లను కూడా కనీసం మీరు వారంలో దూరం కాబట్టి రోజు రాకపోయినా కనీసం వీక్లీ వన్స్ అయినా సరే రావటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాం. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సమయం పరిగెడుతుంది, నేను ఇంక ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయను ఎందుకంటే టైం అయిపోయింది. కాబట్టి రిఫరెన్స్లు ఇచ్చేసి ముగింపులోకి వచ్చేస్తాను. 5వ బలిపీఠం. ఆదికాండం 22:9. ఆదికాండం 22:9 చూడండి. వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము కట్టిన 4వ బలిపీఠం. బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును 22:9 22 జెనసిస్ చాప్టర్ 22:9. తెలుగు రాదు, ఇంగ్లీష్. ఓకే. ఆ పీఠముపై కట్టెల మీద ఉంచెను. ఒకసారి 1 సెకండ్. 22:9. అబ్రహాము ఒక బలిపీఠము కట్టి, ఒక బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును బలిపీఠం మీద బంధించాడు. చూడండి, ఇక్కడ 5వ బలిపీఠం పేరేంటంటే సమర్పణ అనే బలిపీఠం. అనండి, నాతో కలిసి చెప్పండి, ఒక్కసారి చెప్పండి. ఓకే,
మనం వరుస క్రమంగా బైబిల్లో బలిపీఠాలు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆత్మీయంగా బలిపీఠం అంటే హృదయానికి పోల్చి మన హృదయంలో ఎలాంటి బలిపీఠాలు ఉండాలో కొన్ని బలిపీఠాల గురించి చెప్తున్నాను. అందులోకి భక్తులు కట్టిన బలిపీఠాల్లో అబ్రహాం 4 బలిపీఠాలు కట్టాడు. అందులో ఒకటి ఏంటంటే ఆరాధన, 2 ప్రార్థన, 3 సహవాసం, 4 సమర్పణ. వరుస క్రమంలోకి వస్తే నోవాహుతో పోల్చుకుంటూ ఇప్పుడు 5లోకి వచ్చినప్పుడు చూస్తే సమర్పణ అనే బలిపీఠం. ఒక్కడే కుమారుడు లేక ఇచ్చాడు దేవుడు. బలి కోరిన వెంటనే తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద అర్పించాడు. ఒకసారి చూపించే అబ్రహాము ఇస్సాకుని బలిపీఠం మీద కట్టి ఆ అర్పించబడిన ఆ బలిపీఠం చాలా ఉన్నతంగా, ఎంత త్యాగంతో అబ్రహాము ఆ బలిపీఠాన్ని కట్టాడు. మీలో ఎదుగుతున్న కొలది, భక్తి చేస్తున్న కొలది నానాటికి మీలో సమర్పణ అధికమగునుగాక. గట్టిగా ఆమేనండి. రోమ 12:1 చదవండి. రోమ 12:1. నా ప్రియ సహోదరులారా, దేవునికి అనుకూలమును ఉత్తమమైన సేవ ఏదంటే సజీవ యాగంగా మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. దేవుడు మనల్ని నుంచి కోరుకుంటున్న బలిపీఠం ఏమిటంటే గొప్ప సమర్పణ, త్యాగం మనలోకి రావాలి. కన్ను, చెయ్యి, కాలు లోక సంబంధమైన వాటి వైపు కాకుండా దేవుని పని కోసం ఒక సమర్పించబడిన స్థితిలో, ఒక త్యాగంతో నీ జీవితాన్ని దేవుని బలిపీఠంగా అర్పించగలిగితే ఆ బలిపీఠాన్ని చూసి దేవుడు నిజంగా సంతోషిస్తాడు. అలాంటి త్యాగం కలిగిన అర్పణగా మనమందరం మార్చబడదుముగాక. ఓకే, 6వ బలిపీఠం దగ్గరికి వచ్చేద్దాం. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి త్వరగా నేను మీకు ముందుకు వెళ్తున్నాను. 6 నిర్గమాకాండం 17వ అధ్యాయం 15-16 వాక్యాలు. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, ఒక బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. చాలు. 6వది జయము, జయము అనే బలిపీఠం. జయం పొందిన బలిపీఠం. ఓ మాటలో చెప్పాలంటే ఇక్కడ రెఫీదీం అనే ప్లేస్కి వచ్చినప్పటికి వాళ్ళకి నీళ్లు లేవు. ఇశ్రాయేల్ ఎలాంటి వాళ్ళు అంటే అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు కదా, పెడితే అయ్యో తెలియదు మీకు ఈ సామెత, పెడితే పెళ్ళి, లేకపోతే అదేదో చెప్తారు వెరైటీగా, సావే. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాంటి, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ, సావటానికి తీసుకొచ్చావు, ఇక్కడ ఏమీ లేవు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. దేవుని సందులో ఆ రెఫీదీం అనే చోట దేవుడు ఎదురుగా నిలబడి బండను చీల్చి గొప్ప కార్యం చేశాడు. ఇంకొంచెం ముందుకు వెళితే యుద్ధం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. మోషే చేతులు బరువెక్కిపోయినవి. కింద యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే కొండపైన చేతులు ఎత్తాడు. మోషే చేతులు ఎత్తుతుంటే ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు, చేతులు దించేస్తే ఓడిపోతున్నారు. అది మోషే ఏం చెప్పలా, ఉన్న వాళ్ళలో అహరోను, హూరు అనండి. నిజంగా ప్రతి మందిరంలో, ప్రతి సేవకుల దగ్గర ఇలాంటి వాళ్ళు ఉండాలి. మన మందిరాల్లో కూడా ఉన్నారు. ఆమేన్. అహరోను, హూరు దైవజనుడు చేతులు బరువెక్కిన వెంటనే వాళ్ళు గబగబా వచ్చి ఈ పక్కనొకరు ఆదుకున్నారు. దైవజనుడు చేతులెత్తితే వీళ్ళకి జయం కలుగుతుంది. వెంటనే మోషే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నిస్సి అంటే జయము. దేవుడు తన ప్రజలకి గొప్ప జయం ఇచ్చాడు. నేను కూడా ఆశపడుతున్నాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమునే మనందరికి జయము కలుగునుగాక. ఒకవేళ నీ జీవితంలో వాటిమి ఎదురైందని నువ్వు బాధపడుతున్నావేమో, నీ హృదయం ఎలా ఉండాలంటే జయము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జయం. నీవు ఘనకార్యాన్ని పూనుకుని విజయం పొందుతావు. ఈ వాగ్దానాలు చేత పట్టుకుని, ప్రభువా నాకు జయం కావాలి, ఎక్కడ ఓడిపోయానో అక్కడే మరలా విజయ పతాకంతో నన్ను ఎగరవేయండి నాయన, నిలబెట్టు నాయన అని ఆశపడు. నీ హృదయం ఖచ్చితంగా విజయ ఆనందంతో కేకలు వేసే కృప దేవునికి ఇచ్చునుగాక. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
అది కర్ణాటక ప్రాంతం, ఒక పల్లెటూరు. కర్ణాటక ప్రాంతంలోనే ఒక బాగా పల్లెటూరు. ఒక ఆసామికి చాలా ఆస్తి ఉంది. ఎంతో కాలంగా ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక రైతు నమ్మకత్వాన్ని చూసి ఒక 2 ఎకరాల భూమి అతనికి స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. నా దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్నావు కదా, బాగు చేసుకో, చక్కగా పని చేసుకో అని 2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోమని చెప్పిచ్చేశాడు. మీలో కొంతమంది అనుకుంటున్నారు, నేను కూడా చాలా కాలంగా పనిచేస్తున్నాను మా ఓనర్ దగ్గర, నన్ను కూడా కరుణించి 2 ఎకరాలు వద్దు కానీ ఇళ్ల స్థలం ఇచ్చేస్తే. విచిత్రమైన సంగతి ఏంటంటే అది మామూలు భూమి కాదు, కొండ ప్రాంతం, బాగా కొండ. ఆ పైన పంట ఏం పండుతుందని నీరు సరిగ్గా ఉండదు. కానీ ఇతడు వ్యవసాయం ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అందరూ అనుకున్నారు ఏదో ఓనర్ ఇచ్చాడు కానీ అక్కడి ఎవరి వల్ల కాదు. ఆ కొండపైన వ్యవసాయం ఎవరి వల్ల అవుతుందో చెప్పండి. హలో, జరుగుతుందా పని? సరైన సారవంతమైన భూమి అనుకోండి, అక్కడ ఏమైనా పండించవచ్చు. అదంతా కొండ ప్రాంతం. అక్కడ ఏ విధంగా పంట పండించడానికి ఛాన్సెస్ లేవు. వెంటనే అందరూ తన తోటోళ్ళు అందరూ అనుకుంటున్నారు, వీడికి ఇచ్చాడు కానీ ఎందుకు ఉపయోగపడదు. ఆ డాక్యుమెంట్ రోజు చూసుకోవటం, బీరువాలో పెట్టుకోవటం, రోజు చూసుకోవటం, అంతకు తప్ప ఎందుకు పనికిరాదు అనుకున్నారు. లేదు ఎందుకు జరగదో నేను చూస్తాననుకుని కొండ ప్రాంతానికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ ప్రాంతంలో వ్యవసాయం పంట పండించాలి అని కొండని తవ్వటం మొదలు పెడతా ఉన్నాడు. సొరంగం అంటారు కదా, మీకు తెలుసు కదా, అలాగ తవ్వటం మొదలు పెట్టాడు. ఫస్ట్ టైం ట్రై చేశాడు, ఏదైనా సరే ఆ కొండల్లోంచి నీళ్ళు వస్తాయేమని ట్రై చేశాడు, అవ్వలేదు. సెకండ్ టైం ట్రై చేశాడు, అవల. థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, ఇక తన వల్ల కాదు, అలసిపోతున్నాడు. ఒక్కడే ఆ కొండను కొడతా ఉన్నాడు. చాలా బాధ కలిగింది. ఎందుకు ఇచ్చాడు యజమానుడు ఇది? సేవ చేస్తున్న సేవకులు కొంతమంది ఇక్కడ ఉన్నారు నాతో పాటు. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది, మిమ్మల్ని పంపించిన బ్రాంచెస్లో అభివృద్ధి అనేది కనబడలేనప్పుడు, ఎంతగా ప్రయాసపడుతున్న మార్పు అనేది కనబడలేనప్పుడు, ఎంతగా ప్రయాసపడుతున్న ఆత్మల రక్షణ లేనప్పుడు ఎందుకు పంపించాడు దైవజనుడు, ఏంటి ఇలాంటి బీడి భూమికి పంపించాడేంటి అనిపిస్తూ ఉంటుంది. అయితే 5 సార్లు ప్రయత్నించినా ఏమీ పని అవ్వలేదు. ఇక 6వసారి ప్రయత్నించగా ఆ కొండలోంచి వాటర్ రావటం స్టార్ట్ అయింది. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. అందరూ కింద ఉన్న రైతులు అందరూ అనుకున్నారు, వీడు వ్యవసాయం చేయలేడు, ఎందుకు పనికిరాడు అనుకున్నారు. కానీ ఆ కొండ లోపల నుంచి వాటర్ వస్తుంది. అక్కడే అరటి తోట, అక్కడే మంచి పంటలు అద్భుతంగా పండించి ఈరోజు సాగు భూమిగా మార్చారు. గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి ఇయర్ కూడా నోట్ చేసుకున్నాను, 2022లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారంట ఆయనకి. కొట్టండి చప్పట్లకు. సరే, నేను అంటాను, నీ జీవితంలో వాటిమి ముగింపు కాదు. నువ్వు ప్రయత్నం చేయకుండా ఆగిపోయావు చూసావా, అదే నీ విజయం రాకుండా కారణం ఏదైనా ఉందంటే, ఒక వ్యక్తి జీవితంలో వాటిమి ముగింపు కాదు, ప్రయత్నం చేయకపోవటమే వాటమి. మరలా చెప్తున్నాను, ఒక్కసారి ప్రయత్నించి చాలు ఇంక నా జీవితంలో ఏది జరగదు అనుకోవద్దు. ఏదైనా సరే, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అయినా కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, ఏ సేవ అనుభవం అయినా కావచ్చు, ప్రయత్నం చేసి ఇక నా వల్ల కావట్లేదు అని ఆగిపోయావా, అది నీకు ముగింపు. ప్రయత్నం చేయకుండా ఆగిపోవటమే వాటమి. మరలా ప్రయత్నించు. ఎందరో గొప్పోళ్ళు, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఇలా ప్రయత్నించే ఓ స్థాయికి వెళ్ళారు. ఈరోజు ఈ బలిపీఠం ఒకవేళ గర్భఫలం విషయంలో, వివాహ విషయంలో, ఇల్లు విషయంలో, ఆర్థిక విషయాల్లో నువ్వు అలిసిపోయి ఇంక చాలని, నా భర్తకి మారడని ఫిక్స్ అయిపోయావేమో,
మరలా ప్రయత్నించు. ఈ ఉపవాస కోడికల ద్వారా అనేక హృదయాలు వెలిగించబడునుగాక. యేసు నామములో మీరు విజయాన్ని చూసుదురుగాక. చివరి మాట, ఆఖరి మాట, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వాక్యం చూడండి ఒకసారి. ఇది ఏలియా బలిపీఠం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో అప్పుడు ఏలియా జనులు నా దగ్గరికి రండని చెప్పగా 18:30 మొదటి రాజు అతని దగ్గరకు వచ్చారు. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా కింద పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠాన్ని కట్టి. చాలు, అందరూ ఆమేనని చెప్పండి. ఆఖరిది 7వ మాట, బాగు చేయబడిన బలిపీఠం అనండి. ఈరోజు సచ్చౌకంగా ఉండాలి, సమానంగా ఉండాలి బలిపీఠం. ఎక్కడ అడ్డదిడ్డాలు ఉండకూడదు, ఎక్కడ లోపాలు కనబడకూడదు. ఇదిగో ఆయన ఎదుట నువ్వు నిలబడేటప్పుడు నీ హృదయం అనే బలిపీఠం ఇదిగో బాగు చేయబడాలి. వాస్తవంగా ఏలియా జీవితంలో మనం చూస్తే కర్మేలు పర్వతం దగ్గర ఏలియా ఒక పక్కన, ఆషేరు దేవత ప్రవక్తలు మరో పక్కన. రోషం కలిగిన దేవుడి కోసం ఏలియా నిలబడ్డాడు. అయితే ఆ బలిపీఠం ఎలా ఉందంటే పాడైపోయిన బలిపీఠం, కింద పడిపోయి ఉంది బలిపీఠం. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాలు పడిపోయిన స్థితిలోంచి నువ్వు మరలా తిరిగి లేవనెత్తగలిగితే, ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ విషయంలో ఆత్మీయ జీవితం డౌన్ అయిపోయిందో నీ హృదయానికి తెలుసు. ఆ విషయంలో మరలా తిరిగి నువ్వు దైవికంగా భక్తి చేయటానికి, స్థిరపరచబడటానికి నిలబడగలిగితే మరలా గొప్ప కార్యాలు నీ జీవితంలో కన్నులారా చూసే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఎప్పుడైతే పలిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి తిరిగి కట్టాడో, 12 రాళ్ళు చక్కగా పేర్చాడో, ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. యెహోవాయే దేవుడని ప్రజలు కేకలు వేశారు. గొప్ప ఉద్యమం వచ్చింది. ఈరోజు నా ప్రార్థన, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి దేవుడు మరలా కట్టించునుగాక. ఇక్కడ కూర్చున్న బిడల మీలో చాలామంది ఆత్మీయులే, బాప్తిసం పొందిన బిడలే, దైవికంగా వెలుగుతున్న జ్యోతుల్లాంటి వాళ్ళే. కానీ ఏదో విషయంలో కాలు జారిన అనుభవాలు, ఏదో విషయంలో తొలగిపోయిన అనుభవాలు, ఏదో విషయంలో దేవుళ్ళలోంచి జారిపోయిన అనుభవాలు, దేవునికి ఆయాసాన్ని కలిగించిన అనుభవాలు, ఇంకో మాటలో చెప్పాలంటే పడిపోయిన అనుభవాలు. ఈ రాత్రి ఏ స్థితిలో నువ్వు పడిపోయో మరలా తిరిగి లేవగలిగితే, ఈ బలిపీఠం బాగు చేయగలిగితే, దేవుడు నీ కన్నులారా దైవ కార్యం చూసేటట్లుగా నీ జీవితంలో దేవుడు క్రియ జరిగించునుగాక. ఈ మాటలన్నీ దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. బలిపీఠం చచ్చౌకంగా ఉండాలి అంటే 4 వైపులా సమానంగా ఉండాలి. ఈ బలిపీఠము ప్రభువే, వాస్తవంగా ప్రభువే. ఆయన పిల్లలమైన మనం కూడా హృదయం అనే ఈ బలిపీఠం యేసు ప్రభు దగ్గరికి చేరేటప్పుడు నిజంగా ఏ లోపం లేని ప్రభులాగా మన జీవితాలు కనబడాలి. అయితే ఈ హృదయం అనే బలిపీఠం ఎలా ఉండాలో 7 రకాల బలిపీఠాలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1, నోవాహు కృతజ్ఞత అనే ఒక బలిపీఠాన్ని కట్టాడు. సో నీ లైఫ్లో కూడా అలా ఉండాలి. నెంబర్ 2, అబ్రహాము ఆరాధన అనే బలిపీఠాన్ని కట్టాడు. నెంబర్ 3, ప్రార్థన అనే బలిపీఠం. నెంబర్ 4, సహవాసం అనే బలిపీఠం. నెంబర్ 5, సమర్పణ అనే బలిపీఠం. నెంబర్ 6, జయం అనే బలిపీఠం. నెంబర్ 7, బాగు చేయబడిన బలిపీఠం. నీ అనుభవాలు, నీ జీవితాలు అలాగ తిరిగి కట్టుకోగలిగితే, సచ్చౌకంగా కట్టుకోగలిగితే దేవుని కార్యాలను కళతో చూస్తావు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. సమయం అయిపోయింది. అలాగే